Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today's topic is Gandhiji on anger and intolerance. I will start with a question. What does each of the following quotations mean to you in the present context? Anger and intolerance are the enemies of correct understanding. ప్రస్తుత పరిస్థితిలో ఈ కింది ఉల్లేఖనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? కోపం మరియు అసహనం సరైన అవగాహనకు శత్రువులు. మీరేం చేస్తారంటే ఇక్కడ పాస్ చేయండి, పాస్ చేసి మీరు ఆన్సర్ రాయండి. ఆన్సర్ అంటే మొత్తం రాయకపోయినా కానీ జస్ట్ పాయింట్స్ ఏం పెట్టాలి అని, దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ లిసన్. ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ హ్యావ్ డన్ దట్ వర్క్. నవ్ ఐ విల్ ప్రొసీడ్. దీంట్లో ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా, ఏంటంటే రెండు విషయాలు చెప్తున్నారు. యాంగర్ ఒకటి, ఇంటాలరెన్స్ ఒకటి. ఈ రెండు ఎనిమీస్ అంటున్నాడు. ఎనిమీస్ ఫర్ వాట్? కరెక్ట్ అండర్స్టాండింగ్. కరెక్ట్ అండర్స్టాండింగ్కి ఈ రెండు ఎనిమీస్ అంటున్నారు. అది మీరు కోపము, అసహనం సరైన అవగాహనకి శత్రువులు. అది మనము అసలు యాంగర్ అంటే ఏమి, ఇంటాలరెన్స్ అంటే ఏమి, కరెక్ట్ అండర్స్టాండింగ్ అంటే ఏమి, ఈ మూడింటి గురించి కొంచెం రాసి ఎలాగా ఇది దీనికి శత్రువు అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రజెంట్ కాంటెక్స్ట్ ఇది ఒక కీవర్డ్. అది ఎప్పుడుదో పాతది కాకుండా ఈరోజు జరుగుతున్న విషయాల గురించి మనము రాయాలన్నమాట. దట్ ఈస్ ది క్వశ్చన్. ది డిమాండ్స్ ఆఫ్ ది క్వశ్చన్ అని ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో కరెక్ట్ అండర్స్టాండింగ్ అనే దాన్ని తెలుసుకునే మొదలు ఫస్ట్ అండర్స్టాండింగ్ అంటే ఏదో తెలుసుకున్నాం. ది సమ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ఎ సర్టన్ టాపిక్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్. ఒక విషయం గురించి నీకు కొన్ని తెలుసు, ఇదంతా కలిపితే అండర్స్టాండింగ్. దిస్ కెన్ చేంజ్ ఆర్ డీపెన్. ఇది ఇంకా పెరగచ్చు, ఇంకా దీనిదే డీపెన్ కావచ్చు. సో అది కరెక్ట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? బట్ బీయింగ్ అన్ అండర్స్టాండింగ్ పర్సన్, అది జనరల్గా అండర్స్టాండింగ్ అంటే. కానీ అండర్స్టాండింగ్ పర్సన్ డస్ టేక్ లాట్ ఆఫ్ స్టడీయింగ్. ఇట్ టేక్స్ ఓపెనింగ్ యువర్ హార్ట్ టు అప్రిషియేట్ వాట్ సమ్వన్ ఎల్స్ ఫీల్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీరు ఈ సెషన్లోనే యాంగర్ గురించి, టాలరెన్స్ గురించి తెలుసుకోవాలనుకో, జస్ట్ పేపర్ పెన్ పెట్టుకొని చెప్పింది రాసుకుంటూ గుర్తు పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే అండర్స్టాండింగ్ అనరది. యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ హార్ట్, యువర్ మైండ్. బీ ఓపెన్ అంటే ఏంటి? చేంజ్ కావడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే అండర్స్టాండింగ్ వస్తుంది. నేను ఐఎమ్ ఫైనల్ అంటే ఇంక ఎవరు మారరు. మార్పు అనేది అంతే, ఒక చోట కూర్చొని ఉంటారు, ఇంక అంతే, ఏం మార్పు లేకుండా అదే ఆలోచనలు, అలా ఫ్రీజ్ అయిపోకూడదు. అట్లా కాకుండా ఓపెన్ మైండ్ ఉంటేనే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో బేసిస్ ఆఫ్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏంటి? కాంప్రహెన్షను, ఎంపతి. ఈ రెండు ఉండాలి కరెక్ట్ అండర్స్టాండింగ్కి. ఎంపతి అంటే ఏంటి? ఎంపతి రిక్వైర్స్ ఇంక్లినేషన్, ఏ డిస్పోజిషన్ టు అగ్రీ విత్ అన్ ఒపీనియన్. ఏదైనా ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చూస్తూనే ఉంటాము టీవీ డిబేట్స్లో లాగా. వాళ్ళు మొదట్లో ఏ ఒపీనియన్తో వచ్చింటారో టీవీ డిబేట్లకి, అయిపోయిన తర్వాత కూడా అదే ఒపీనియన్తోనే ఉంటారు. ఎంతసేపు అయినా వేరే వాళ్ళని కన్విన్స్ చేయాలని, కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు బీ కన్విన్స్డ్. అంటే నేను మారను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మారాలా. ఇద్దరు అదే స్టాండ్ తీసుకున్నప్పుడు ఇంకా కూర్చోవడం ఎందుకు, మాట్లాడుకోవడం ఎందుకు? ఆ డిస్కషన్లో పాయింటే ఉండదు. అంతే, ఇక్కడ ప్రజల్లో కూడా అట్లాగే చూస్తుంటాను. ఎంతోమంది కొట్టుకోవడం దాకా వెళ్ళిపోతారు, రిలేషన్స్ చెడిపోతుంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎంపతి ఉండదు. ఎంపతి అంటే విల్లింగ్నెస్ టు లిజన్ టు అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంక్లినేషన్ ఉండాలి. దానికి ఒక శత్రువు ఏంటి? ఎంపతికి శత్రువు ఎవరు? ఇంటాలరెన్స్. సో ఇప్పుడు ఇంటాలరెన్స్ ఉందనుకో, ఎంపతి ఉండదు. సో ఎంపతి ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కరెక్ట్ అండర్స్టాండింగ్. ఎంపతి లేకుంటే అసలు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటుంటారు చాలామంది. దాని అర్థం ఏమంటే ఎంపతి లేదు ఇతనికి, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళు అప్రిషియేట్ చేయట్లేదు అన్నట్టు, అసలు అది లెక్క తీసుకోవట్లేదు. ఇంకొకటి కాంప్రహెన్షన్. వాట్ ఈస్ కాంప్రహెన్షన్?
ఇట్ రిక్వైర్స్ ది కెపాసిటీ ఫర్ రేషనల్ థాట్ ఆర్ ఇన్ఫరెన్స్ ఆర్ డిస్క్రిమినేషన్. అంటే మంచి చెడు మధ్య డిస్క్రిమినేషన్. ఇక్కడ ఇన్ఫరెన్స్, దీన్ని బట్టి ఒక ఇన్ఫర్ చేయాలి ఏదైనా. అంటే ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఇన్ఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. మొత్తం మీద దాంట్లో ఏదో ఉంటుంది చెప్పదలుచుకున్నది. ఏ సెంటెన్స్కి ఆ సెంటెన్స్ చెప్తే ఇన్ఫరెన్స్ కాదు, అది అంతా కలిపి అర్థం చేసుకోవాలి. సో రేషనల్ థాట్, ఒక రేషనాలిటీ, ఒక లాజిక్ అర్థం చేసుకుంటే అప్పుడు కాంప్రిహెన్షన్ అనేది వస్తుంది. సో కాగ్నిటివ్ కండిషనింగ్ ఉంటుంది, హూ అండర్స్టాండ్స్ ఇట్. సో హూ ఈజ్ అండర్స్టాండింగ్ విత్ ఇన్ అస్, అది ఆ కాగ్నిటివ్ కండిషనింగ్. అది ఎప్పుడు బ్లర్ అయిపోతుంది? యాంగర్ ఉన్నప్పుడు మొత్తం క్లౌడెడ్ అయిపోతుంది అనమాట రేషనాలిటీ పోవడం వలన ఏమైపోతుంది? కాంప్రహెన్షన్ అనేది ఉండదు. దెన్ వాట్? కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండదు. సో గాంధీజీ స్టేట్మెంట్కి మధ్యలో ఇంకొకటి యాడ్ చేస్తున్నాం, ఎందుకు ఇలా అని. సో ఇంటాలరెన్స్ వలన కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండదు అనుకుండా ఇంటాలరెన్స్ వలన ఎంపతీ పోతుంది. యాంగర్ వలన డైరెక్ట్ కాకుండా కాంప్రహెన్షన్ మిస్ అవుతుంది యాంగర్ ఉన్నప్పుడు, కాబట్టే కరెక్ట్ అండర్స్టాండింగ్ రాదు. సో దిస్ ఈజ్ వై వీఆర్ సబ్స్టాన్షియేటింగ్ ది స్టేట్మెంట్. అవును, యాంగర్ వలన కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండదు, బికాస్ కాంప్రహెన్షన్ ఉండదు కాబట్టి. అట్లా ఇప్పుడు భగవద్గీత శ్లోకము సెషన్లో కూడా నేను ఇది 2-3 చోట్ల కోట్ చేయడం జరిగింది, నోట్కి వచ్చేయాలి. ఇది ధ్యాయతో విషాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది 2nd చాప్టర్ 62 and 63 శ్లోకాస్. ఇదేమంటే రూట్ కాజ్ అనాలిసిస్, క్యాస్కేడింగ్ ఎఫెక్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యాంగర్కి. సో యాంగర్ అనేది ఇక్కడ ఉంటే దాని కారణాలన్నీ, దానికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి, కాజ్ ఆఫ్ ది కాజ్, ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ అలాగనమాట. సో ధ్యాయతో అంటే ఆలోచించడం వలన వాళ్ళకి అటాచ్మెంట్ పెరుగుతుంది. సంగాత్ అంటున్నాడు కదా, అటాచ్మెంట్. సంగాత్ సంజాయితే కామః అంటే దానివల్ల ఏమైపోతుంది? డిజైర్. కామః అంటే డిజైర్ వస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే అంటే ఆ డిజైర్ వలన యాంగర్ వస్తుంది. యాంగర్ నుంచి క్రోధోద్భవతి సమ్మోహ అంటే ఇల్యూషన్ వస్తుంది. సమ్మోహ స్మృతి విభ్రమః అంటే బివైల్డర్మెంట్ వస్తుంది ఆఫ్ మెమరీ. స్మృతి భ్రంశో బుద్ధినాశాత్ అంటే బుద్ధి, అదే మొత్తం ఇంకా ఇంటెలెక్ట్ అనేది పోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎవరికైతే నీకు బుద్ధి లేదా అంటాం కదా, అంటే ఏమని, వాడు మొత్తం ఫాల్, ఇంకా వాడికి ఇంకేం లేదు, బుద్ధి లేదురా వాడికి అంటాం. అదనమాట, అది కోట్ చేయాలి మీరు. సో యాంగర్ ప్లస్ ఇంటాలరెన్స్ ఒకటి ఉంటేనే, ఇప్పుడు మొదలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, ఎలా ఉంటుంది దాని బిహేవియర్? సో యాంగర్, ఇంటాలరెన్స్ రెండు ఉన్నవాడు ఆలోచించుకోండి. యాంగర్ యాజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ మేకింగ్ ఎ పర్సన్ లూజ్ దేర్ కామ్నెస్, ఫోర్స్ దెమ్ టు మేక్ హేస్టీ డిసిషన్స్. అది దానికన్నా ఇఫ్ యూ యాడ్ మిక్స్ ఇట్ విత్ ఇంటాలరెన్స్, that leads to immoral decisions based upon judgment clouded by prejudice. ఇంత కలిసిపోతుంది, జడ్జిమెంట్ లేదు ఆల్రెడీ, వాడికి రేషనాలిటీ లేదు, వాడి కాన్సిక్వెన్సెస్ కూడా పట్టించుకోడు, వాడికి వచ్చే నష్టాలు కూడా వాడి బిహేవియర్తో పట్టించుకోడు యాంగర్ వలన. తర్వాత ఇంటాలరెన్స్, ముందే వాళ్ళు ఎదుటి వ్యక్తి ఒపీనియన్ వినట్లేదు. ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుంది చూడండి, దట్స్ ది వర్స్ట్ కాంబినేషన్. సో గాంధీజీ ఒకటిగా ఈ రెండు ఎంత నష్టం కలిగిస్తాయో అర్థం చేసుకొని ఆ రెండు కలిస్తే ఎంత డేంజర్ అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాంబినేషన్ ఎఫెక్ట్. ఇంటాలరెన్స్ అంటే అన్విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ వ్యూస్, బిలీఫ్స్, బిహేవియర్ దట్ డిఫర్ ఫ్రమ్ వన్స్ ఓన్. నాది ఏది, అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు కన్ఫర్మ్ టు మై ఐడియాలజీ, బిలీఫ్స్, బిహేవియర్. ఇదంతా ఫ్యాసిజం అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. సో యూనిఫామిటీ కావాలి. ఇప్పుడు హిట్లర్ అన్నాడు, సో ఇదే యూనిఫామ్ రేస్, ఈ రేస్ ప్యూర్ రేస్, సో అందరూ ఇలాగే ఉండాలి, మిగిలిన వాళ్ళని ఎలిమినేట్ చేసేయాల. సో కొన్ని ఐడియాలజీస్ వచ్చాయి ఇప్పుడు, నేషనాలిటీ సంబంధించి నేషనలిజము, పేట్రియాటిజం అనుకుంటున్నారు దాన్ని. సో ఎవరైతే కన్ఫర్మ్ కారో ఆ మెజారిటీ ఐడియాలజీకి, వాళ్ళందరినీ అటాక్ చేసి ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండాలి, యూనిఫామిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు.
దట్ లీడ్స్ టు ఇంటాలరెన్స్. సో ఇది దే కెన్ నెవర్ ఎంటర్ ది షూస్ ఆఫ్ అదర్స్, వాళ్ళని అర్థమే చేసుకోలేరు. దట్ ఈస్ ఇంటాలరెన్స్. గాంధీజీ చూశారు, హీ ఈజ్ విక్టిమ్ ఆఫ్ దాట్. లైక్ ఇంటాలరేట్ అసలు గాంధీజీని ఈ టాలరెన్స్ని టాలరేట్ చేయలేకనే కదా గాడ్సే గాంధీజీని చంపేసింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఇంటాలరెన్స్ అనేది, యాంగర్ అనేది కాంబినేషను ఎంత బ్యాడ్ అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ కాంటెక్స్ట్కి వద్దాం. ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఒక మ్యాగజైన్ నుంచి నేను తీసుకున్న విషయం, ఆన్ సండే 5 agricultural laborers were lynched by a mob of nearly 3,000 people in Dhule district, Maharashtra. The local people were alerted by a fake WhatsApp message about child kidnappers and accused the laborers of being child lifters. ఇది వాషింగ్టన్ పోస్ట్లో July 6, 2018లో రాశారు. సో పాపము మైగ్రెంట్ వర్కర్స్ బయట వాళ్ళని అనేసరికి ఏమైనా స్టోరీ రాయొచ్చు. సో ఇది ఒక నెగిటివ్ నడిచింది పాపం వాళ్ళ మీద. ఎవరో వచ్చేసారు, పిల్లలు ఎత్తుకుపోతుంది, జరిగింది లేదు పెట్టింది లేదు. సో పాపము వాళ్ళని 5 agricultural laborers అనమాట, దేవర్ లించ్డ్. ఇన్ కార్బీ ఆంగ్లాంగ్ incident, there was no religious or communal angle. The 2 Assamese men who had been passing through Karbi Anglang had stopped to ask for directions and were mistaken for child kidnappers that the villagers had been warned of in an WhatsApp video. So they were mistaken for child kidnappers mainly on the basis of suspicion. Ante daniki em basis ledu, because they did not speak the local dialect. ఎవరో కొత్త అంతే, అందువలన అవుట్ సైడర్స్ అనుకొని ఇంకా ఏదో జరిగిపోతుంది వీళ్ళతో. ఇంకా సిఐఏ రీసెంట్లీ క్లాసిఫైడ్ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, 2 హిందూ రైట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఇన్ఫేమస్ ఫర్ దేర్ ఇస్లామోఫోబియా. అంటే వీళ్ళకి ఇస్లాం అంటే ఫోబియా ఉంది, నచ్చదు. యాజ్ మిలిటెంట్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఇట్ కెన్ బి సీన్ ఇన్ స్వార్డ్ విల్డింగ్ రైట్ వింగర్స్ పెరేడింగ్ ఇన్ బ్రాడ్ డే లైట్ క్లెయిమింగ్ ఇండియా ఈజ్ అవర్స్. ఇండియా మాదే. ఇండియా అంటే హిందోస్తి, సో ముస్లిమ్స్ ఇది కాదు. మీకు పాకిస్తాన్ ఇచ్చేసాం, వెళ్ళిపోండి. సో రిలీజియస్ మైనారిటీ గ్రూప్స్ అంటే దిస్ ఈజ్ జస్ట్ దేర్, అంటే సిఐఏ క్లాసిఫికేషన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ మై ఒపీనియన్ హియర్, డోంట్ మిస్టేక్ మీ. సో రిలీజియస్ మైనారిటీ గ్రూప్స్, పర్టికులర్లీ ముస్లిమ్స్, ఫేస్డ్ ఇంక్రీజింగ్ demonization by hardline Hindu groups, pro-government media and some state officials. An Amnesty International report on India said. సో ఇది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్లో ఏమంటున్నారు, ఇప్పుడు ఎంతసేపు మనం చదువుకోకూడదు, మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో న్యూట్రల్గా థర్డ్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, చైనా వాళ్ళు ఏమంటున్నారు అని చూస్తే బ్లర్డ్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా మన మీద, అది కూడా తెలుసుకోవాలి. కానీ సో ఇంకా వేరే ఎవరన్నా ఏమంటున్నారు, సిఐఏ వాళ్ళు ఏం రాసుకుంటున్నారు మన గురించి, వాళ్ళ అండర్స్టాండింగ్ కోసం. తర్వాత ఇప్పుడు ముందు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే అబ్దుల్ రజాక్ ఏం చెప్పాడు, న్యూనిజ్ ఏం చెప్పాడో చూస్తుంటాం కదా ఫారెన్ ట్రావెలర్స్. అలాగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. సో మాబ్ వైలెన్స్ ఇంటెన్సిఫైడ్ ఇంక్లూడింగ్ ది విజిలెంటే కౌ ప్రొటెక్షన్ గ్రూప్స్. సో వీళ్ళేమంటే కౌ ప్రొటెక్షన్స్ అనమాట, వీళ్ళకి విజిలెంటే గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, ఎస్పెషలీ నార్త్ ఇండియాలో ఎక్కువ ఇవి. సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్లో కూడా చెప్పారనమాట, ఈ హార్డ్లైన్ హిందూ గ్రూప్స్ ఉన్నాయి, ఇంక్రీజింగ్ డెమనైజేషన్ ఉంది ముస్లిమ్స్ గురించి, హార్డ్లైన్ హిందూ గ్రూప్స్ అని రాస్తున్నారు. సో తర్వాత ఇండియా హ్యాస్ బీన్ ఓవర్టేకెన్ బై సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఫియర్, యాంగర్, పారనోయా. దిట్ ఈస్ ది ఇండిపెండెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇండియా. సో ప్రజెంట్ డే యాంగర్ అనేది ప్రజల్లో ఉంది, పారనోయా ఉంది, ఫియర్ ఉంది, ఎవడో అవుట్ సైడర్ వస్తా అంటే.
సో నేను మొదట కిడ్నాపర్స్ మరి చైల్డ్ లిఫ్టర్స్ గురించి చెప్పాను, అక్కడ రిలీజన్ యాంగిల్ లేదు. తర్వాత రిలీజన్ యాంగిల్ కూడా చెప్పాను. తర్వాత జనరల్గా విజిలెంటే గ్రూప్స్ కావచ్చు, ఈ యూనిఫార్మిటీ కావాలనుకున్న వాళ్ళ ఏం చేస్తున్నారు. తర్వాత దిస్ యాంగర్ ఈజ్ నౌ టార్గెటెడ్ అగెన్స్ట్ ఎనీథింగ్ దట్ డజంట్ ఫిట్ అవర్ నారో డెఫినిషన్స్. ది యాంగర్ కుడ్ బి ఓవర్ డిఫరెన్సెస్ ఇన్ రిలీజన్, క్యాస్ట్, కమ్యూనిటీ, మియర్లీ ది వే ఆఫ్ లైఫ్. ఏది తేడా ఉన్నా కానీ కోపం వస్తుంది. ఇంటాలరెన్స్ అది. ఇన్ ఇండియా వేర్ నో టూ పీపుల్ లుక్ ది సేమ్ ఆర్ షేర్ ది సేమ్ లాంగ్వేజ్, unfamiliarity had always been exciting or curiosity provoking. Unfamiliarity వలన ఏమైతే మామూలుగా పీపుల్ గెట్ ఎక్సైటెడ్, దే ఆర్ డిఫరెంట్. తర్వాత క్యూరియాసిటీ వస్తుంది, పిల్లలకు కూడా క్యూరియాసిటీ, డిఫరెంట్ ఉంటే క్యూరియాసిటీ వస్తుంది. సో తర్వాత ప్రొవోక్స్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ. ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే ఉండదు, కానీ ఫియర్ ఆఫ్ అన్నోన్ అనమాట. సో ఇది ఎవరో తెలియదు కదా, కాబట్టి ఒక ఫియర్ అనేది వస్తుంది కొత్త వాళ్ళ గురించి. కానీ అండర్స్టాండింగ్ పెంచుకోవాలి మనం. అండర్స్టాండింగ్, హీఈస్ నాట్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఎనిమీ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. అంటే మనకు అర్థం చేసుకుంటే వాళ్ళు ఎనిమీస్ ఉండరు, ఇంకా వాళ్ళ గురించి భయం ఉండదు. యూ అండర్స్టాండ్ దెమ్. మేబీ ఇన్ ఇండియా వీఆర్ ఆల్ అవుట్ సైడర్స్ నౌ. ప్రతి ఒక్కరు. ఎందుకు తెలుసా, మనము నార్త్ ఇండియాకి వెళ్ళాము, సౌత్ ఇండియా వాళ్ళు అక్కడ అవుట్ సైడర్స్ అయిపోతున్నారు. ఇక్కడే మళ్ళీ ఒక క్యాస్ట్ వాళ్ళు అవుట్ సైడర్స్ అయిపోతున్నారు. ఒక థాట్ ప్రాసెస్, ఇంకొక థాట్ ప్రాసెస్, ఒక రిలీజ్. సో ఇన్ ఇండియా వీఆర్ అవుట్ సైడర్స్. చూడండి, ఆలోచించండి ఒకసారి. మనమందరము ఇండియన్స్ అందరూ ఇండియాలో కంఫర్టబుల్గా ఉండలేని పరిస్థితి. చుట్టుపక్కల మొత్తం వేరే హార్డ్ లైనర్స్ ఉన్నారు. సో ఇస్లాంలో మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, అంటే హిందూస్లో ఇస్లాంని ద్వేషించే వాళ్ళు. క్యాస్ట్ వైజ్ కూడా ఒక క్యాస్ట్ ద్వేషించడం. సో ఒక లాంగ్వేజ్ని ఒక లాంగ్వేజ్ ఇంటాలరెన్స్ ఉండడం. ఇవంతా ఏమైపోతుంది, వీ బికేమ్ అవుట్ సైడర్స్ ఇన్ ది ప్రజెంట్ కాంటెక్స్ట్. ఒక యూనిఫార్మిటీ కావాలనుకోవడం ద్వారా ఇంటాలరెన్స్. కాన్సెప్ట్ ఆఫ్ నేషనాలిటీ బిల్ట్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ హోమోజినిటీ కెన్ లీడ్ టు ఇంటాలరెన్స్, consequently anger and violence. That's what is happening now. Anger, intolerance and terrorism. So in just the past few years, the world has experienced hundreds of terrorists that when combined have resulted in the deaths of thousands of civilians. ఈ టెర్రరిజం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? The root cause is anger and intolerance. People became angry and afraid in response to terrorist attacks, even if they were not a direct victim of the violence. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనమందరము విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం డైరెక్ట్గా కాకపోయినా టెర్రరిస్ట్ అంటే కూడా కోపం వస్తుంది. ఇది చైనా టైమ్స్, డాన్ ఆర్ అట్లీస్ట్ ది వాషింగ్టన్ టైమ్స్. మనం ఏం చేయాలంటే దీనికోసము ఓన్లీ ఇండియన్ టీవీ ఛానల్స్ చూడకూడదు, ఇండియన్ న్యూస్ పేపర్స్ చూడకూడదు. ఈవెన్ హిందూ అన్నీ బాగా న్యూట్రల్గా రాస్తుంది, కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా విషయం వచ్చేసరికి ఇండియా స్టాండ్ తీసుకుంటుంది. అందుకోసమే నేనేం చేస్తానంటే డాన్ కావచ్చు, చైనా టైమ్స్ కావచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో కూడా చూడాలి. మనం వన్ సైడ్ అయిపోకూడదు ఎప్పుడు. ఇది వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ ఫారెన్ అఫైర్స్. ఇప్పుడు అందుకే నేను 9/11 టైంలో గంటలు చూసేటోని టీవీ అమెరికాలో ఉంటే. అప్పుడు ఎంతసేపు అయినా ఒకటే చెప్తారు అన్ని ఛానల్స్, CNN, ABN, వాట్ ఎవర్, ఫాక్స్ న్యూస్. ఎంతసేపు అయినా ఇస్లామిక్ ఈవిల్, అంటే ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు ఒక ఈవిల్. వాళ్ళకి ఫ్రీడమ్ నచ్చదు, ఉమెన్ ఈక్వాలిటీ నచ్చదు. మనము వీఆర్ లైక్ మంచి వాళ్ళము, మంచిని చెడు ఎట్లయినా వ్యతిరేకిస్తారు కాబట్టి అటాక్ చేసింది. ఇంతే తప్పించి ఇజ్రాయెల్లో మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు వాళ్ళ పోక్ చేస్తున్నాము, పాలస్తీనా వాళ్ళ నేషనాలిటీని దెబ్బతీస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఈ కారణం వల్ల వాడు మన మీదకి వచ్చాడు అనేది చెప్పలేదు. ఎంతసేపు ఒకటే డైరెక్షన్లో చెప్తుంటారు.
సో కాబట్టి మనము వేరే ఛానల్స్ ఇప్పుడు అల్ జజీరా చూస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో. అలా కాకుండా ఒకటే చూడకూడదు, ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి, కాశ్మీర్ ఎంత ఇదిగా ఉంటుందంటే, బాధగా ఉంటుందంటే కాశ్మీర్ది. ఈ యూత్ ఎలాగా కష్టంగా ఉంది. వీళ్ళు స్టోన్ పెల్టర్స్, అంతే, రాళ్ళు వేస్తూ అంటారు. వాళ్ళ దగ్గర ఏమి ఆయుధాలు లేని వాళ్ళు కోపం వచ్చింది, రాళ్ళు వేస్తున్నారు. మళ్ళా వాళ్ళు టియర్ గ్యాస్ వదిలితే పరిగెత్తుతున్నారు. ఇక్కడ గన్స్ పట్టుకొని చేస్తున్నారు. ఈ గన్స్లో కూడా అంతా హిందూసే ఉండక్కర్లేదు, ముస్లిమ్స్ కూడా సోల్జర్స్ ఉంటారు, పోలీసులో ఉంటారు. సో ఇక్కడ రోడ్లలోకి వచ్చేస్తున్నారు. ఒకరొకరు చనిపోయినప్పుడు ప్రొసెషన్స్ జరుగుతుంటాయి, కొన్ని వేల మంది వచ్చేస్తారు రోడ్లలోకి. సో ఇక్కడంతా ఏంటి కనిపిస్తుంది ఈ స్టేట్లో ప్రస్తుతానికి? యాంగర్, ఇంటాలరెన్స్. సో వాళ్ళని ఈ మిలిటరీకి లేకుంటే ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ పీపుల్ అనే సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకి కలర్ ఆఫ్ ఇట్ ఈస్ రెడ్. ఇప్పుడు చూడండి, ఒక క్రోనలాజికల్గా చూస్తే February 14th, 2019 పుల్వామా అటాక్, 26th February ఎయిర్ అటాక్ అని బాలాకోట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేశంలో మనం ఒక ఎయిర్ అటాక్ చేస్తే, October 31st జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 రిపీల్ ఆఫ్ ఆర్టికల్ 370, తర్వాత యాంగర్. సో కాశ్మీరీస్కి యాంగర్ ఉంది, దట్ లీడ్స్ టు టెర్రరిజం. అండ్ దెన్ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేసేసరికి, ఈ పుల్వామా అటాక్ అనుకోండి, ఈ టెర్రరిజం యాంగర్లో ఉండి టెర్రరిజం అయ్యి పుల్వామా అటాక్. అప్పుడు మనకేమైంది, హిందూ ఇండియాకి, ఇండియా హ్యాస్ హిందూ ఇండియా అనుకో. సో వాళ్ళకి యాంగర్ అండ్ అగైన్ దే బికేమ్ ఇంటాలరెంట్. అండ్ దెన్ స్టేట్ రిప్రెషన్ వచ్చింది. ఇంకా దట్ లెడ్ టు స్టేట్ రిప్రెషన్ అండ్ పీపుల్. దెన్ వాట్ ఇట్ లెడ్ టు, 370 తీసేశారు. అండ్ దెన్ దట్ రియాక్షన్ ఆఫ్ ఇండియా ఆర్ హిందూ ఇండియా అనుకోవచ్చు, అటాక్ ఆన్ పాకిస్తాన్. అండ్ దెన్ వాట్, అగైన్ యాంగర్ అనమాట, పాకిస్తాన్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు. ఇంకా అలీనేషన్ ఆఫ్ కాశ్మీరీస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే మనము ఒక స్టాండ్ తీసేసుకొని సపోర్టింగ్ కోసం వెతుక్కోవడం కాకుండా అర్థం చేసుకుంటూ వచ్చామనుకో, సీక్వెన్షియల్గా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది. యాంగర్ బ్రీడ్స్ యాంగర్, అన్ ఐ ఫర్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. గాంధీజీ చెప్పారు, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ఏం చేస్తుంది, కంటికి కన్ను చేస్తే పోతే మొత్తం ప్రపంచమే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో యాంగర్ ఈజ్ బ్రీడింగ్ యాంగర్ ఈజ్ బ్రీడింగ్ యాంగర్, అండ్ పీపుల్ ఆర్ solidifying their, freezing their understanding. They don't want to understand new things, closed అయిపోతున్నారు. So I'm not saying somebody is responsible for this, situation is like this. గాంధీజీ లాంటి వాళ్ళు లేరు, ఇప్పుడు ఒక మంచి చెప్పేటోళ్ళు లేరు. కాబట్టి ఇది ఎవరైతే ఒక మెజారిటీ, ఒక పార్టీ తీసుకున్న స్టాండ్ సపోర్ట్ చేయలేదో వాళ్ళు దేశద్రోహుల కిందకి లెక్కేసేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం పాకిస్తాన్తో యుద్ధం వద్దు అంటే దేశద్రోహం కింద నువ్వు ఈ దేశంలో ఉండకూడదు అనే పరిస్థితి అన్నమాట. సో చైనాతో యుద్ధం కావాలా, పాకిస్తాన్తో యుద్ధం కావాలా, అప్పుడే వాడు పేట్రియాట్, అంతే తప్పించి వాడు పీస్ కావాలి, వాళ్ళని కూడా అర్థం చేసుకున్నామంటే పేట్రియాటిజం కాదు ప్రస్తుతం. దట్ ఈస్ ది అట్మాస్ఫియర్. సో లెట్స్ రీక్యాప్. వాట్ డస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కొటేషన్స్ మీన్ టు యూ అన్నప్పుడు యాంగర్ గురించి చెప్పాను నేను. ఇంటాలరెన్స్ అంటే ఏంటో చెప్పాను. హౌ దే ఆర్ ఎనిమీస్ టు కరెక్ట్ అండర్స్టాండింగ్. మధ్యలో ఎంపతి అండ్ దీనివల్ల కాంప్రహెన్షన్ పోతుంది, దీనివల్ల ఎంపతి పోతుంది, కాబట్టి ఇంటాలరెన్స్ వస్తుంది. సో అండర్స్టాండింగ్ అంటే ఏంటి బేసిక్గా, మళ్ళీ కరెక్ట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి. సో ఈ కరెక్ట్ అండర్స్టాండింగ్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. తర్వాత భగవద్గీతలో యాంగర్ గురించి చెప్పాం. తర్వాత అసలు యాంగర్ అంటే ఏంటి, ఇంటాలరెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది మాబ్ వైలెన్స్ కావచ్చు, విజిలెంట్ కౌ ప్రొటెక్షన్ గ్రూప్స్ గురించి కావచ్చు, కాశ్మీర్ ఇష్యూ కావచ్చు తీసుకొని
ఒక యాంగర్ ఇంటాలరెన్స్ ఎలా ప్లే చేస్తున్నాయి ప్రజెంట్ డే ఇండియాలో, ప్రజెంట్ కాంటెక్స్ట్ అండ్ ఆల్సో ఇన్ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. మీరు కూడా ఏం చేయాలంటే ఒక పేపర్ పెన్ తీసుకొని ఈ క్వశ్చన్కి మరొకసారి ఇంతకుముందు మీరు రాశారు కదా దాన్ని ఒకసారి అప్గ్రేడ్ చేయండి, అడిషనల్ పాయింట్స్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ. We'll meet again with some other topic. Till such time, bye bye.